నమస్తే, నేను ప్రియాంకరావు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కొంతమంది చూసి రివ్యూ ఇస్తున్నారు, కొంతమంది చూడకుండా రివ్యూ ఇస్తున్నారు. కానీ ఒరిజినల్ రివ్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే సినిమాని బతికించేది ఈ ఒరిజినల్ రివ్యూ మాత్రమే. కాబట్టి ఈ రోజు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమా ఎవరిది? నయనతార, వెంకటేష్, చిరంజీవి లేదా డైరెక్టర్ అనిల్ రావిపూడి? ఎవరితో తెలుసుకుందాం. అలానే ఈ సినిమా ఎలా ఉంది, దీంట్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అనేవి కూడా తెలిసేసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ సినిమా ఎవరిది అంటారు? సంక్రాంతి బరిలోకి వచ్చింది ఎవరు, గెలిచింది ఎవరు, ఓడింది ఎవరు? ఒక రకంగా సినిమా అయితే హిట్ టాక్ వచ్చింది. సరే, మిక్స్డ్ రివ్యూస్ చాలా మంది ఇస్తున్నారు కానీ బట్ నాకు తెలిసినంత వరకు హిట్ టాక్ అయితే వచ్చింది. అది కలెక్షన్స్ కూడా బాగానే చేస్తుంది. ఎందుకంటే అక్కడ చిరంజీవి ఉన్నారు, తర్వాత వెంకటేష్ ఉన్నాడు, నయనతార ఉంది, అనిల్ రావిపూడి ఉన్నాడు. సో కాబట్టి సినిమా అయితే డెఫినెట్గా అనుకున్న రేంజ్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, ఇచ్చే అవకాశం ఉంది. ఎస్టిమేషన్ ఏంటంటే టాలీవుడ్ లో ఉండేటువంటి వాళ్ళ ఎస్టిమేషన్ 300 crores దాటుతుందని చెప్పేసి అంటున్నారు. 300 crores దాటిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రాజాసాబ్ అప్ టు మార్కు లేకపోవడం ఒక కారణం. తర్వాత ఈ మన శంకర ప్రసాద్ గారు సినిమాకి కలిసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. సినిమా బాగుండటంతో పాటు అనేక అంశాలు కలిసి వచ్చినాయి. దీనికి ఏంటి కలిసి వచ్చినాయి అని అంటే, మీకు పైరసీ మామూలుగా లేదు. ఇది ఐబొమ్మ అతన్ని లోపలేసిన తర్వాత ఆ గొడవ పోయింది. ఆ తర్వాత రేటింగ్ గొడవ లేదు. ఎందుకంటే బుక్ మై షోలో ఢిల్లీ కోర్టుకు పోయేసి రేటింగ్ ఇవ్వకుండా ఆప్షన్ తీసేయించేలాగా తీర్పు చెప్పించుకున్నారు. అది అనుకూలమైనటువంటి అంశమే. ఇక రాజాసాబ్కి కోర్టుకి వెళ్ళారు. హౌస్ మోషన్ పిటిషన్ వేసి కోర్టుకి వెళ్ళి టికెట్లు పెంచడాన్ని తప్పుపడుతూ తీర్పు ఇచ్చింది. సో టికెట్లు పెంచుకోవడానికి లేకుండా అయింది రాజాసాబ్కి. అదే ఈ సినిమాకి, చిరంజీవి సినిమాకి అయితే నీకు అది కూడా అనుకూలంగా వచ్చింది. ఎందుకంటే హౌస్ మోషన్ పిటిషన్ వేద్దాం అనుకున్నా కానీ కోర్టులకు సెలవులు కాబట్టి హౌస్ మోషన్ పిటిషన్ వేయడానికి కూడా లేదు. సో ఇవన్నీ అంశాలు కలిసి వచ్చినాయి. దాంతోపాటు రాజాసాబ్ కొంచెం డ్రాప్, అది అప్ టు మార్క్ లేకపోవటం. ఇక ఈ మధ్యకాలంలో 2-3 రోజుల్లో సినిమాలు ఏం లేవు. తర్వాత 2 సినిమాలు వస్తాయి. ఏంటి, రవితేజతో ఒక సినిమా ఉంది 14వ తారీఖు. తర్వాత ఇంకొక సినిమా కూడా ఉంది, నారి నారి నడుమ మురారి. సో 14వ తారీఖు వరకు సినిమాలు లేవు. 14 తర్వాత ఉన్నాయి భర్త మహాశైలకు విజ్ఞప్తి, అనగనగా. అదే 14 14 దాకా. అంటే ఇప్పుడు ఇవాళ నిన్న 11 ప్రీవియస్ షోతో స్టార్ట్ అయింది. వాళ్ళ 12, 13 రేపటి వరకు కొట్టచ్చు. రేపటి వరకు 3 రోజులు చాలు కలెక్షన్స్ మొత్తం. అంటే పిటన్ ఖర్చు రావడానికి 3 రోజులు చాలు అనేది టాలీవుడ్ లో అంటున్నారు. కాకపోతే ఇది కంటిన్యూ అవుతుంది, థియేట్రికల్ రన్ కంటిన్యూ అయ్యేలాగా టాక్ అయితే ఉంది దీనికి. కారణం ఇప్పుడు అది భర్త మహాశైలికి అది కూడా మీకు ట్రైలర్ అది బాగానే ఉంది. మరి అది రిలీజ్ అయిన తర్వాత టాక్ ఎలా ఉంటుంది కానీ థియేటర్లు దొరకాలి ఫస్ట్. ఇప్పుడు చిరంజీవి సినిమా కాబట్టి దొరికినాయి థియేటర్లు. మిగతా సినిమాలకి థియేటర్లు కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్మెంట్ ఎప్పుడు చేస్తారు? ఈ సినిమా బాగా లేకపోతే అడ్జస్ట్మెంట్ చేస్తారు. ఈ సినిమా కలెక్షన్ బాగున్నప్పుడు అడ్జస్ట్మెంట్కి ఎట్లా ఒప్పుకుంటారు? అసలు ఒప్పుకోరు. అందులో చిరంజీవి సినిమా ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. మరి వాళ్ళకి ఇప్పుడు నారి నారి నడుమ మురారికి కానీ, తర్వాత అదే ఈ భర్త మహాశైలికి కానీ, ఇంకొకటి కూడా ఏదో ఉంది అనగనగా రాజు, వీటికి కానీ అసలు థియేటర్ లెక్క అడ్జస్ట్మెంట్స్ ఎలా చేస్తారనేది ఒకటి. సో కాబట్టి ఇది థియేటర్కల్ రన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి, ఇది ముందు రిలీజ్ అయింది కాబట్టి కలెక్షన్స్ బాగున్నాయి కాబట్టి తీసేయండి అని చెప్పి అనలేరు. అదొకటి. 2, మీకు తమిళనాడు విజయన్ డబ్బింగ్ పిక్చర్ యాక్చువల్గా జయనాయకన్ అదే ఉంది కదా, ఆ సినిమా కూడా ఆగిపోయింది. జననాయకన్ వచ్చినట్టయితే అటు షిఫ్ట్ అయిన వాళ్ళు కొంతమంది. యాక్చువల్గా జననాయకన్ రాజాసాబ్ తోటి విడుదల కావాలి, అది విడుదల కావాలి. ఇవన్నీ చాలా కలిసి వచ్చినటువంటి అంశాలు ఉన్నాయి చిరంజీవి సినిమాకి. మన శంకర వరప్రసాద్కి
కలిసి వచ్చినటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. దాంతోపాటు ఇప్పుడు యావరేజ్ సినిమా అయినప్పటికీ కూడా హిట్ టాక్ వస్తుంది ఆటోమేటిక్గా. అవును, ఎందుకంటే మ్యాజిక్ అనిల్ రావిపూడి మ్యాజిక్ అంటే బోర్ కొట్టుకుంటుంటే చాలు అవును. హిట్. అదే హిట్ సినిమా వచ్చింది అనుకోండి, ఇది ఫ్లాప్ లాగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫీల్డ్ అనేది క్లియర్ గా ఉంది అవును ఈ సినిమాకి, చిరంజీవి సినిమాకి. అయితే ఈ సినిమాలో ఏంటి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అసలు అని అంటే, నేను గత 2-3 రోజుల నుంచి చెప్తున్నా, అనిల్ రావిపూడి ఎప్పుడు కూడా బరువైనటువంటి సబ్జెక్ట్స్ తీసుకోవడం, అందరికీ తెలిసినటువంటి అందరికీ పరిచయం ఉన్నటువంటి సీన్లనే చూపిస్తాడు, కొత్త సీన్లు ఏమి చూపించాడు. అందరికీ తెలిసినటువంటి సబ్జెక్టే, అందరికీ తెలిసినటువంటి సీన్లనే, కాకపోతే ఆ కూర్చే దాంట్లో అంటే స్క్రీన్ ప్లేలో అతని యొక్క టాలెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఏ సినిమా తీసుకున్నా, ఇప్పుడు భగవత్ కేసరి తీసుకోండి, బాలకృష్ణ తోటి భగవత్ కేసరి అంతే, బరువైన సబ్జెక్టులు ఏం తీసుకోలేదు, మామూలుగా అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఎక్కడ టచ్ చేస్తారు, అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండేది ఆల్మోస్ట్, అది దాన్ని తీసుకుని హైలైట్ చేశారు. అలాగే సంక్రాంతికి వస్తున్నాం, ఏదో వెంకటేష్ అంత ముందు తీసిన సినిమా వెంకటేష్కి వస్తున్నా, దాంట్లో ఏమన్నా బలమైనట్టు కథ ఉందా? ఏం లేదు కదా, జస్ట్ ఊరికే పండగ వాతావరణంలో అందరూ సంతోషంగా ఉండేలాగా ఒక సెట్ వేసేసి తీసేసారు, ఫన్ వేసారు. సో అలానే ఇప్పుడు సినిమాలో కూడా మనశంకర వరప్రసాద్ గారు కూడా బలమైనటువంటి కథ ఏం లేదు, కాకపోతే కథనం అంటారు కదా, కథనాన్ని చాలా అద్భుతంగా బోరు కొట్టకుండా నడిపించాడు. సో దీంట్లో హీరో ఎవరు అని అంటే, ఈ సక్సెస్ ఎవరికి పోవాలి, ఫస్ట్ సక్సెస్ అని అంటే అనిల్ రావిపూడి పోవాలి. హీరో అనిల్ రావిపూడి, సంక్రాంతి హీరో అనిల్ రావిపూడి. ఎందుకనంటే అతనికి గత 4-5 రోజుల నుంచి, వారం 10 రోజుల నుంచి అతని మీద ఒక సెంటిమెంట్ ని రంగరించి టాలీవుడ్ వేసేసింది సోషల్ మీడియాలో. ఏంటంటే చిరంజీవి తోటి ఇప్పటి వరకు తీసినటువంటి డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, హ్యాట్రిక్ కొట్టిన డైరెక్టర్స్ అందరూ కూడా చిరంజీవి తోటి సినిమా తీస్తే ఇంకా క్లోజ్, అటర్ ఫ్లాప్లు అవుతాయి అనేది ఇచ్చాడు. శ్రీను వైట్లను ఉదాహరణ చెప్పారు. తర్వాత ఇంకో డైరెక్టర్ ఎవరు, పూరి జగన్నాథ్, ఇంకో డైరెక్టర్ ఉన్నారు. సో ఇట్లా 2-3 ఉదాహరణలు చెప్తూ మంచి డైరెక్టర్లే, హిట్ డైరెక్టర్లే పోయారు చిరంజీవి దెబ్బకి. అనిల్ రావిపూడి కూడా ఇదే లాస్ట్ సినిమా అని చెప్పి ఒక సెంటిమెంట్ ని బాగా 10 రోజుల నుంచి బాగానే తిప్పారు. ఆ సెంటిమెంట్ కూడా అధిగమించి అనిల్ రావిపూడి గ్రౌండ్ ఎత్తుంటాడు అనిల్ రావిపూడి ఎప్పుడు కూడా. సో బహుశా అదే అతనికి కలిసి వస్తుంది. ప్లస్ అతను ప్రొడ్యూసర్స్ డైరెక్టర్, ఎక్కువ ఖర్చు పెట్టకుండా చిరంజీవి కుమార్తె మొత్తం ఈ సినిమా బాలకృష్ణ తాండవానికి వాళ్ళ కుమార్తె తేజస్విని చేసినట్టు, ఇప్పుడు ఈ అమ్మాయి చిరంజీవి కుమార్తె కూడా ఈ సినిమాకి సంబంధించి మొత్తం మానిటర్ చేయడం, ఎవ్రీథింగ్ చూశారు. ఈ సినిమాలో అసలైనటువంటి హీరో ఎవరంటే డైరెక్టర్ అనిల్ రావిపూడి, ఆ తర్వాత చిరంజీవి గారు. సరే, చిరంజీవి గారిని మనం తక్కువ చేసి మాట్లాడటం కాదు, చిరంజీవి గారి ప్రయాణం కానీ, ఆయనకు వచ్చినటువంటి పద్మభూషణ్ అవార్డులు కానీ, ఆయనకి గిన్నీస్ రికార్డ్స్ కానీ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆయన ప్రయాణంలో ఆయన చాలా పీక్ స్టేజ్లో ఉన్నాడు. ఎంత పీక్ స్టేజ్లో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్యకాలంలో డౌన్లో ఉన్నాడు కదా, ఆయనతో సినిమాలు తీయడానికి ఎవరు ముందుకు రాలేదు కదా. లాస్ట్కి ఆయనే సొంతగా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకుని ఆయనే తీశారు కదా సినిమాలు. సో కాబట్టి అంత డౌన్ ట్రెండ్లో, ఎంత పీక్ అయినా కానీ, ఎంత గొప్ప వాళ్ళైనా కానీ ఆయన డౌన్ ట్రెండ్లో ఉన్నాడు. సో కాబట్టి డౌన్ ట్రెండ్లో ఉన్నాడు కదా అని చెప్పి ఆయన కించపరచడం కాదు, ఈ జనరేషన్కి సరిపోయే విధంగా సినిమా తీసినటువంటి అనిల్ రావిపూడి ఆయన్ని కనెక్ట్ చేశాడు. ఆయన కనెక్ట్ చేసి హిట్ తీసుకున్నాడు. అది ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి గారికి మరొక ఈ రీఎంట్రీలో ఒక హిట్ లాంచ్, అద్భుతమైన లాంచ్ అని అనుకోవాలి. ఆ తర్వాత హీరో ఎవరంటే వెంకటేష్. ఈ సినిమాకి ఆ స్పెషల్ అట్రాక్షన్ అంటే వెంకటేష్, అది క్లియర్గా కనపడుతుంది. సరే, ఇంకా మ్యూజిక్ అంటావా, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అంత గొప్పగా లేదు కానీ సాంగ్స్ అయితే బాగుంది. హుక్ స్టెప్స్, చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అది స్టెప్స్ అవన్నీ ఆయనకి వెనతో పెట్టింది. కానీ ఒకటి బాగా అనిపించింది ఏంటి అంటే, ఆయన సినిమాల్లో కొన్ని గిటార్ కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్, స్పెషల్ స్టెప్స్, ఆ వాటిని కూడా ఇందులో పరిచయం చేయడం అది ఇంకొంచెం కొత్తగా అనిపించింది. 70+ లో ఆ స్టెప్స్ వేయడం అంటే మామూలు అందరికి సాధ్యం కాదు. 70 సంవత్సరాలు పైన ఉన్నటువంటి 72, 73 ఉన్నాయి ఆయనకి. అంత వయసులో 25, 30
వయసున్న హీరోలు లాగా చేశారు. అది అవును, గొప్పదంగా. నిజం. అప్పుడప్పుడు ఈ కొంచెం స్పెట్స్ అది పెట్టుకొని కొంచెం ఆ, ఎంతైనా cover కెమెరాకి అయితే చేశారు. అతని వయసు అయితే పట్టేస్తుంది కెమెరా. కవర్ చేశారు. అది అవును, క్లోజ్ షాట్స్ ఎక్కువ పెట్టలేదు. కవర్ చేశారు. ఎస్, సో నయనతార పబ్లిసిటీ ఇవ్వడం, ఏ సినిమాకి ప్రమోషన్స్ ఇవ్వలేదు, చేయదు. కానీ ఈ సినిమాకి ప్రమోషన్ చేశారు. ఇవన్నీ కలిసి వచ్చాయి ఈ సినిమాకి. కాబట్టి ఖచ్చితంగా 300 కోట్ల రూపాయల పైనే వసూలు చేస్తుంది. థియేట్రికల్ రన్ అనుకున్న దానికన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెప్పి రివ్యూస్ వస్తున్నాయి. Right. అటు యుఎస్ రివ్యూస్ కానీ, దుబాయ్ రివ్యూస్ కానీ, ఇవాళ మనకి తెలుగు రివ్యూస్, తెలుగు రాష్ట్రాల రివ్యూస్ కానీ, ఇది చిరంజీవికి ఒక టర్నింగ్ అయితే అనిల్ రావిపూడి అసలైనటువంటి హీరో ఈ సినిమాకి అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.